ये कविता जो कि नहीं जाऊंगा सर। अरे भाई कैमरा था यार। ये तेरा मचलो कविता कविता मचलो కవితను రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలించారు ఈడీ అధికారులు. భారీ భద్రత మధ్య కోర్టుకు తరలించడం మనం చూస్తున్నాం. ఈడీ తరపు న్యాయవాదులు కూడా ఇప్పటికే కోర్టుకు చేరుకున్నారు. జడ్జి నాగ్పాల్ ముందు మరికొద్దిసేపట్లోనే కవితను హాజరుపరచబోతున్నారు రౌజ్ అవెన్యూ కోర్టులో. కవితను రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలిస్తున్నారు ఈడీ అధికారులు. భారీ భద్రత మధ్య కోర్టుకు తరలిస్తూ ఉన్నారు. ఈడీ తరపు న్యాయవాదులు కూడా ఇప్పటికే కోర్టుకు చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే రౌజ్ అవెన్యూ కోర్టులో జడ్జి నాగ్పాల్ ముందు కవితను హాజరుపరచబోతున్నారు ఈడీ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ వైట్ల అందుబాటులోకి వస్తున్నారు. రమేష్ వైట్ల, అయితే ఈడీ అధికారులు కొద్దిసేపటి క్రితమే అటు కవితను నేరుగా ఈడీ కార్యాలయం నుంచి కోర్టుకు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తి చేయడం జరిగింది. నిన్న రాత్రికి అటు హైదరాబాద్ నుంచి ఈడీ అధికారులు అటు ఈడీ ఆఫీస్ తీసుకొచ్చిన ఢిల్లీ ఈడీ ఆఫీస్ తీసుకొచ్చిన తర్వాత ఆమెకు నిన్న రాత్రి కూడా వైద్య పరీక్షలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ ఉదయం సమయంలో కూడా మళ్ళీ ప్రభుత్వ వైద్యం తీసుకువచ్చి నేరుగా కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఆమె పూర్తిగా ఎలాంటి ఆరోగ్యం సంబంధించిన కాంప్లికేషన్స్ లేవు, ఎలాంటి ఇబ్బంది లేవు అని చెప్పి కూడా తేల్చిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఆమెని ఈడీ అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టు కూడా తరలించడం జరిగింది. ఆమెతో పాటు ఇంకొక లేడీ కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే నిన్న ఏదైతే 2 గంటల సమయంలో ఈడీ అధికారులు కవిత ఇంటికి వెళ్లి ఆమెని ఇంట్లో సోదాలు చేసి ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోన్లు మొత్తంగా ఇంట్లో ఉన్న వాళ్ళు 16 మంది సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది. అందులో కవితకు సంబంధించి 2 సెల్ ఫోన్లు కావచ్చు, లేకుంటే ఆమె భర్తకు సంబంధించి 2 సెల్ ఫోన్లు, PAPS సంబంధించి ఫోన్లతో పాటుగా భద్రతా సిబ్బంది సంబంధించిన ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగింది. అయితే
వీటిలో మొత్తంగా మిగతా ఫోన్లు అన్నిటిగా అధికారులు వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. 2 సెల్ ఫోన్లు, కవితకు సంబంధించిన వ్యక్తిగత 2 సెల్ ఫోన్లు సీజ్ చేసి ఆమెతో పాటు తీసుకురావడం జరిగింది. అయితే ఇవాళ ఉదయం సమయంలో ఆ సెల్ ఫోన్లను అన్లాక్ చేయించి అందులో ఉన్న సమాచారం కూడా తీసుకోవడం జరిగింది. అయితే మరొక చూసినట్లయితే ఆమెకు ఉదయం సమయంలో వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత ఇప్పుడు కోర్టులో హాజరుపరిచేందుకు ఈడీ అధికారులు ప్రత్యేక వాహనంలో కవితను ఇక్కడ నుంచి ఈడీ ప్రధాన కార్యాలయం నుంచి తీసుకొని పోవడం జరిగింది. మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరచబోతున్నారు. అయితే దీంట్లో చూసినట్లయితే సౌత్ లాబీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ లాబీ అత్యంత కీలకమైంది. సౌత్ లాబీయే మొత్తంగా కీలకంగా వివరించింది. దాన్ని మార్గదర్శకాలు కూడా మొత్తం సౌత్ లాబీ క్రియేట్ చేసింది. సౌత్ లాబీ మొత్తంగా దీని వెనకాల ఉంది. అంతేకాకుండా మనీష్ సిసోడే కావచ్చు, లేకుంటే అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, లేకుంటే అమిత్ అరోరా కావచ్చు, రామచంద్ర పిల్లే కావచ్చు, గోరంట్ల చౌదరి కావచ్చు, లేకుంటే ఇలా మొత్తంగా చూస్తే ఒక 8 మంది కలిసి మొత్తంగా సౌత్ లాబీ పేరుతోటి పెద్ద మొత్తంలో లబ్ధి పొందారు. పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ అవ్వాలకు పాల్పడ్డారు. 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. 100 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి. ఎలక్షన్ ఫండింగ్ కోసం కూడా పెద్ద మొత్తంలో అటు ఏదైతే సౌత్ లాబీ నుంచి పెద్దగా సంబంధించి ఆప్ పార్టీ కూడా రావడం జరిగింది. అంతేకాకుండా సౌత్ లాబీకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన తర్వాత లాభాలు వచ్చాయని చెప్పి కూడా అటు అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఆ లాభాల రూపంలో వచ్చిన డబ్బు మొత్తాన్ని కూడా కవిత అటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఆస్తులు కొనుగోలు చేస్తున్న ఆధారాలు లభ్యమైనవి. అయితే దీంట్లో పెద్ద మొత్తంలో 100 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమ లావాదేవీలు, డబ్బులు అవినీతి రూపంలో వచ్చి చేరాలనే విషయం కూడా తెలిసిన నేపథ్యంలో పూర్తిగా ఇక్కడ ఈడీ అధికారులు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఆమె దగ్గర నుంచి కొంత సమాచారం దాదాపు 2 సార్లు గతంలో 2 సార్లు విచారించారు. ఆమె దగ్గర నుంచి కొంత స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, సమాచారం తీసుకున్నారు. అయితే ఆమెను అక్యూజ్ చేసిన తర్వాత నేరుగా ఆమెని ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చి హాజరు కావాలని చెప్పినప్పుడు తాను రాలేనని చెప్పి ఆమె సుప్రీంకోర్టు ఆశ్రయించారు. దానికి సంబంధించిన కేసు 19వ తారీఖు వాయిదా పడింది. అయితే నిన్న కోర్టులో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆమెకున్న ప్రత్యేక వసతులను, ప్రత్యేక ఎగ్జామ్షన్ పూర్తిగా తాము ఉపసంహరించుకుంటామని చెప్పిన కొన్ని గంటల్లోనే ఈడీ అధికారులు నేరుగా ఆ కవిత ఇంటికి వచ్చేసి ఆమెను పికప్ చేసి హైదరాబాద్ నుంచి అటు ఢిల్లీకి తీసుకురావడం జరిగింది. ఢిల్లీలో ఇవాళ ఉదయం వరకు ఉంచేసి వైద్య పరీక్ష నిర్వహించి ప్రస్తుతానికి రావుసోని కోర్టులోని ఈడీ ప్రత్యేక కోర్టులో కూడా ఆమెను హాజరుపరచబోతున్నారు. అయితే ఆమెని హాజరుపరిచిన వెంటనే కూడా రిమాండ్కు తరలించిన పక్షంలో తమకు కస్టడీ కావాలి, 1 వారం రోజుల పాటు విచారించేందుకు అవకాశాలు కావాలి, ప్రశ్నించేందుకు అవకాశం కావాలని చెప్పి కూడా ఈడీ అధికారులు కోరే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఒక పిటిషన్ కూడా ఈడీ వేయబోతున్న సమాచారం. అయితే నిన్న సుప్రీంకోర్టులో జరిగిన కీలక పరిణామాల నేపథ్యంలోనే ఆమెను అరెస్ట్ చేశాము, అంతే తప్పించాక నిబంధనలు ఉల్లంఘించలేదు, చట్ట ప్రకారం వ్యవహరించాము, చట్ట ప్రకారం తాము ముందుకు వెళ్ళాము, ఎలాంటి నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించే అవకాశం లేదు, చట్టానికి లోబడి తాము అరెస్ట్ చేశామని చెప్పి ఈడీ అధికారులు చెప్తున్నారు. అయితే నిన్న అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ఈడీ అధికారులు ఇప్పుడు మరికాసేపట్లో అటు కోర్టులో ఈ కవితను హాజరుపరచబోతున్నారు. Right, Ramesh Vaitla. Thanks for the update.